జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు కోసం బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఏంటి? నియోజకవర్గంలో ఉన్న ఓట్లెన్ని? అందులో ఏ సామాజిక వర్గం వాళ్ల ప్రభావం ఎంత? సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు గులాబీ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తోందా? వరుసగా 2 సార్లు కారు పార్టీకి సపోర్ట్ చేసిన మైనార్టీలు మరోసారి మద్దతిస్తారా? మైనార్టీలను మచ్చుక చేసుకునేందుకు కేసీఆర్ ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు? ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న 2 జాతీయ పార్టీలను తట్టుకొని బైపోల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తుందా? వాజ్ దిస్ జూబ్లీహిల్స్ బైపోల్పై అన్ని పార్టీల గురి. నోటిఫికేషన్ రాకముందే గెలుపు కోసం ప్లాన్లు. అధికార ఆధిపత్యాన్ని చాటుకోవాలని కాంగ్రెస్. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ కంకణం. సొంత పార్లమెంటు పరిధిలోని సీటు వదులుకోవద్దని బీజేపీ. గెలుపోటముల్లో నిర్ణయాత్మక శక్తిగా ముస్లిం మైనారిటీలు. ఓటు బ్యాంకును మచ్చిక చేసుకునే పనిలో కారు పార్టీ. జూబ్లీహిల్స్ బైపోల్స్ ని అన్ని రాజకీయ పార్టీలు సవాల్గా తీసుకున్నాయి. రాష్ట్ర రాజకీయాలకు కేంద్ర స్థానమైన హైదరాబాద్లో, అందున కోర్ సిటీలోని నియోజకవర్గం కావడంతో ఆ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాయి. నోటిఫికేషన్ రాకముందే ఈ నియోజకవర్గంలో ఎలా పాగా వేయాలో ప్రణాళికలు రచిస్తున్నాయి. ఓవైపు టికెట్ కోసం అభ్యర్థులు, మరోవైపు గెలుపు కోసం పార్టీలు పావులు కదుపుతున్నాయి. అధికార పార్టీగా బైపోల్లో గెలిచి ఆధిపత్యాన్ని చాటుకోవాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుంటే, సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుని ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటి చెప్పాలని కారు పార్టీ తహతహలాడుతోంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు దీన్ని బలమైన అస్త్రంగా వాడుకోవాలని చూస్తోంది. బీజేపీ గెలిచిన సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సీటు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని బీజేపీ అనుకుంటోంది. అయితే ఏ పార్టీ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోయినప్పటికీ ఇప్పటి నుంచే అక్కడి ఓటర్లు పార్టీ పేరుతో మచ్చిక చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3.5 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 1,25,000 మందికి పైగా మైనారిటీ ఓట్లున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపోటమిలో నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థాయిలో ముస్లిం ఓటర్లు ఉండటంతో ఈ నియోజకవర్గాన్ని ఎలాగైనా గెలుచుకోవాలని చూస్తోంది బీఆర్ఎస్. అందుకోసం మైనారిటీ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్న మైనారిటీలందరినీ పిలిచి సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్లో ఉన్న 1.25 లక్షల మంది మైనారిటీ ఓటర్లకు హైదరాబాద్లో ఉన్న మిగతా నియోజకవర్గాల ముస్లింలతో కూడా సంబంధాలుంటాయి కాబట్టి సిటీలో ఉన్న మిగతా మైనారిటీ నాయకులతో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, 2018లో బీఆర్ఎస్, 2023లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థులు ఇక్కడ విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓటర్లే కీలకంగా మారనున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎంఐఎంతో మిత్రత్వాన్నే కొనసాగించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నుంచి మొదలుకొని అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకు ఫ్రెండ్లీ పోటీకే మొగ్గు చూపారు. ఓల్డ్ సిటీలో పతంగి పార్టీకి ఇబ్బంది కాకుండా కేసీఆర్, మిగతా ప్రాంతాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఇబ్బంది కాకుండా ఓవైసీ సహకరించుకునేవారు. గత బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం సపోర్టుతోనే బీఆర్ఎస్ మేయర్ సీటును కైవసం చేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్లో పరోక్షంగా కారు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ఎంఐఎం సపోర్ట్ చేసిందనే చెప్పాలి. ఎంఐఎంతో దోస్తీ ఉన్న సమయంలో వారిని ఉపయోగించుకుని ఎత్తులు వేసేది బీఆర్ఎస్. సాధారణంగా మైనారిటీ ఓటర్లు కాంగ్రెస్కు అనుకూలంగా ఉంటారని, ఆ ఓట్లు వారికి పడకుండా ఎంఐఎం చేత అభ్యర్థిని పెట్టించేవారని రాజకీయ విశ్లేషకులు చెప్తుంటారు. అలా ఎంఐఎం అభ్యర్థిని పెట్టడం ద్వారా మైనారిటీ ఓట్ల చీలిక వచ్చి కాంగ్రెస్కు పడకుండా ఆ ఓట్లు ఎంఐఎంకి పడేవని, దీంతో బీఆర్ఎస్ పెట్టిన అభ్యర్థి సునాయాసంగా గెలిచేవాళ్లని చెప్తుంటారు. కానీ ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిణామాలు మారాయి. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎంఐఎం సపోర్ట్ ఎవరికి అనేది కీలకంగా మారింది. ఇప్పుడు ఎంఐఎం కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా ఉంది.
వాళ్లు పోటీపై తీసుకోబోయే నిర్ణయమే జూబ్లీహిల్స్లో గెలుపోటములపై ప్రభావితం కాబోతోంది. అందుకే మైనారిటీ ఓట్లు అటు కాంగ్రెస్కు ఇటు ఎంఐఎంకి వెళ్లకుండా తమకే పడే విధంగా బీఆర్ఎస్ ముందు నుంచి జాగ్రత్త పడుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం డివిజన్లో ఉన్న షేక్పేట్, రెహమత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, యూసఫ్గూడ నియోజకవర్గాల్లో ప్రభావితం చూపబోయే మైనారిటీలను మచ్చిక చేసుకునే పనిలో పడింది బీఆర్ఎస్. शादी मुबारक मिला, केसीआर किट मिला, बच्चे टिमरिस में इंग्लिश मीडियम में पढ़ने के लिए मौका मिला, पहली बार इंडिया में इमाम मौसम साहब लोगों को तनख्वाह दिया, रमजान महीने में तोहफा मिला, ऐसा बहुत कुछ काम किए. सबसे ज़्यादा एक गंगा जमुना तहसीब को केसीआर साहब ने आगे लेकर चला. 4000 करोड़ बजट देते बोले. केसीआर साहब तो 2000, 2500, 3000 तक गए थे. ये लोग बोले 4000, लेकिन दिए 1000. 4 आना दिए, 12 आना खाली है, रिलीज नहीं करे. దాదాపు 1,00,000 ఓట్లకు పైగా ఉన్న మైనారిటీ ఓట్లలో మెజారిటీ ఓట్లను బీఆర్ఎస్ సాధిస్తే ఖచ్చితంగా గెలుస్తామని అంచనా వేసుకుంటోంది పార్టీ అధిష్టానం. అందుకే అభ్యర్థి ఎవరున్నా సహకరించాలని మైనారిటీ నాయకులకు ఇప్పుడే చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఎఫెక్ట్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం 47.49గా నమోదైంది. ఈ నియోజకవర్గం నుంచి మాగంటి గోపీనాథ్ వరుసగా 3 పర్యాయాలు విజయం సాధించారు. గత ఎన్నికల్లో మాగంటి 80,549 ఓట్లు సాధించగా సమీప కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్కి 64,212 ఓట్లొచ్చాయి. అజారుద్దీన్పై 16,000 మెజారిటీతో గట్టెక్కారు మాగంటి. అయితే బీఆర్ఎస్ నుంచి మాగంటి సతీమణి సునీతను బరిలోకి దింపుతారా, లేక రావుల శ్రీధర్ రెడ్డితో పాటు పీజేఆర్ కుమారుడు విష్ణుకి అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్లో ఓటర్లు ఎవరికి పట్టం గడతారో వేచి చూడాలి.